Okay, good morning students. So let us discuss the remaining problems in AC currents level 3 bits. Problem number 15 completed already in yesterday class. So now let us discuss problem number 16. Okay, so let us discuss one by one. See, in LCR series circuit with 100 ohm resistance is connected to an AC source of 200 volts. An LCR series circuit with 100 ohm. R is equal to 100 ohm. Okay. So VRMS అది ఇచ్చాడ్రా. సో VRMS వచ్చేసి 200 volts ఇచ్చాడ్రా. 200 volts ఇచ్చాడు. ఓకేనా? ఓకే. So an LCR series circuit with 100 ohm resistance connected to an AC source of 220 volts, angular frequency omega just 300 radians, 300 radian, okay, per second. Okay, Nana? Okay. When only the capacitor is removed, capacitor remove చేశాడ్రా. Nana initially LCR మూడు ఉండే సర్క్యూట్లో, ఇండక్టర్ ఉంది, కెపాసిటర్ ఉంది, రెసిస్టర్ కూడా ఉంది. సో ఏం చేశాడు ఇప్పుడు, ఓన్లీ ద కెపాసిటీ ఇస్ రిమూవ్డ్, కరెంట్ ల్యాగ్ బిహైండ్ ద వోల్టేజ్ బై 60 డిగ్రీ. సో కెపాసిటర్ రిమూవ్ చేసాడంటే సర్క్యూట్లో ఏమున్నట్రా, ఇండక్టర్ రెసిస్టర్ ఉంది. ఓకేనా? సో కెపాసిటర్ రిమూవ్డ్, కరెంట్ ల్యాగ్ బిహైండ్ వోల్టేజ్ బై 60 డిగ్రీ. సో ఇప్పుడు ఏమవుతుందా మనకి 60 డిగ్రీ అన్నాడు కాబట్టి మనకి జస్ట్ కాస్ ఫై ఈజ్ ఈక్వల్, నేను ఏం చేస్తానంటే ఆర్ బై జెడ్ తీసుకుంటాను. పై వాల్యూ ఎంత ఇచ్చాడు, బై 60 డిగ్రీ అన్నాడు. ఓకేనా? సో కాస్ 60 ఈజ్ నథింగ్ బట్ ఎంత, కాస్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్, అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్, అంతే కదా. సో సర్క్యూట్లో సి రిమూవ్ చేశాడు కాబట్టి ఎల్ ఉంది, ఆర్ ఉంది. ఓకే. కాస్ 60 వచ్చి 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ రూట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఆర్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఓకే. ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ 1/4 ఈజ్ ఈక్వల్, దిస్ ఈజ్ ఆర్ స్క్వేర్ రా. ఏం చేస్తున్నారు ఇక్కడ, స్క్వేర్ చేశాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ చేశాను. సో ఏమవుతుందో ఇప్పుడు ఇది ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4r స్క్వేర్, ఎక్స్ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3r స్క్వేర్, ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందిరా, దట్ ఈజ్ √3 ఇంటూ ఆర్ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్, ఓకేనా? వెన్ ఓన్లీ ఇండక్టర్ ఈజ్ రిమూవ్డ్, కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 60 డిగ్రీ. ఇండక్టర్ రిమూవ్ చేశాడు. ఇండక్టర్ రిమూవ్ చేస్తే సర్క్యూట్లో ఏముంది, సి ఉంది, ఇండక్టర్ లేదు కాబట్టి సి అండ్ ఆర్ ఉంది. సో అది కూడా 60 డిగ్రీ అన్నాడు కాబట్టి సో ఏమవుతుందిరా, సేమ్ మళ్ళా మనకి ఇది కాస్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్సి స్క్వేర్ రూట్ అవుతుంది అబ్బాయి. మళ్ళా కాస్ 60 1/4 సేమ్ చేస్తే ఎక్స్సి వాల్యూ ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుందా, √3 ఇంటూ ఆర్ వస్తుంది. చూడండి, అంటే ఎక్స్ఎల్ ఈక్వల్ ఎక్సీగా, ఎక్స్ఎల్ ఈక్వల్ ఎక్సీ మీన్స్ సర్క్యూట్ ఎట్ రెజొనెన్స్. ఏంటన్నా, ఎట్ రెజొనెన్స్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. ఎట్ రెజొనెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందన్నా, జెడ్ అవుతుంది. ఓకే. సో వాడు ఏమడిగాడు ఇప్పుడు, ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్, అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ చేశాడా, కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఈజ్ కరెంట్ అన్నాడు. కరెంట్ ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ బై జెడ్. సో విఆర్ఎంఎస్ ఎంత ఇచ్చాడు, 200, జెడ్ ఈజ్ నథింగ్ బట్ ఆరేగా, ఆర్ ఎంత 100. జస్ట్ 2 నన్ ఆన్సర్. ఐఆర్ఎంఎస్ వచ్చేసి 2 ఆంపియర్స్. ఓకేనా? దట్ ఈస్ ద మెథడ్. ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు, కాకపోతే ఏంటంటే మీకు మళ్ళీ అర్థం కాదేమని నేను స్టెప్ రాశాను. సో
ఇక్కడ కాస్ పై రెండింటిలోనూ 60 డిగ్రీ అన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఎక్స్ఎల్ ఈక్వల్ ఎక్సీ అవుతుంది. ఎక్స్ఎల్ ఈక్వల్ ఎక్సీ అంటే అట్ రెజొనెన్స్ ఎక్స్ఎల్ ఈక్వల్ ఎక్సీ, విఎల్ ఈక్వల్ టు విసి, ఆర్ ఈక్వల్ టు జెడ్, పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1, ఫేజ్ యాంగిల్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ 0 డిగ్రీ. సో ఐఆర్ఎస్ ఈక్వల్ ఎంత వచ్చింది, 2 amps. దట్ ఈస్ ద ఆన్సర్ అన్న ఆప్షన్ 3, 16 రా. నెక్స్ట్ 17. An AC circuit containing a resistor or inductor F, capacitor C are connected in series. Okay. When it is connected to an AC generator of fixed output voltage and variable frequency. Okay. The current in the circuit is found to be leading the applied voltage by pi by 4. Current in the circuit found to be leading the applied voltage. So current leading అంటే సర్క్యూట్ ఏమన్నారు పై, కరెంట్ లీడింగ్ అంటే సి ఉంది అంటే ఆర్ కూడా ఉంది, పై బై 4 రేడియన్. when the frequency is f1. ఓకే, when the frequency of ఎంత అంటే f1. when the frequency of generator increases to f2, current is found to be lag behind the applied voltage by again ఎంతరా పై బై 4 అన్నాడు. ఓకే, the resonance frequency of the circuit is అన్నట్రా. ఓకేనా? ఇక్కడ ముందు మనం ఏం చేద్దామంటే కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఈస్ ఫౌండ్ టు బి లీడింగ్ ద అప్లైడ్ వోల్టేజ్. కరెంట్ లీడింగ్ కాబట్టి ఎంత లీడింగ్ రా, పై బై 4 కాబట్టి ఫేజ్ యాంగిల్ పై బై 4 ఉంది అబ్బాయి. ఓకే, tan పై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ ఎల్ మైనస్ ఎక్సీ బై ఆర్ కాబట్టి ఇక్కడ ఓన్లీ ఐ విల్ టేక్ సి, ఎక్సీ బై ఆర్. ఎందుకంటే ఇక్కడ వాడు ఏమన్నాడంటే ఫస్ట్లో కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఈస్ ఫౌండ్ టు లీడింగ్ ద అప్లైడ్ వోల్టేజ్ బై పై బై 4 అన్నాడు. కరెంట్ లీడింగ్ అంటే ఎక్సీ ఉన్నట్టు, ఎక్సీ అంటే ఆర్ ఉంది, పై బై 4 అంటే 45 డిగ్రీ కదా ఇది. పై బై 4 అంటే ఎంత అవుతుంది, 45 డిగ్రీ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది, అంతేగా, ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. tan 45 ఎంత 1 అన్న, ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయింది. x is equal to r అయింది. ఓకే, when the frequency is f1, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత అంటే f1 అన్నట్రా. the frequency of generator increased to f2 చేసాడు. current is found to be lagging behind the applied voltage by pi by 4. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అడిగాడు అబ్బాయి మన ఇక్కడ. సో మనకి ఏమడిగాడు, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అడిగాడు కాబట్టి ఒక్క నిమిషం. సో మనం ఏం చేద్దామంటే ఎక్సీ వాల్యూ XC ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా 1 బై ఒమేగా సి కదా, 1 బై 2 పై f1c అంతే కదా. సో మనకి ఇక్కడ C ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 బై 2 పై f1 xc. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ C రా, అంతేగా. నెక్స్ట్ కూడా ఏమన్నాడు ఈసారి, సేమ్ 45 డిగ్రీనే, కరెంట్ ల్యాగింగ్లో ఉంది. కరెంట్ ల్యాగింగ్లో ఉందంటే వోల్టేజ్ లీడింగ్ అంటే అప్పుడు ఏమైంది, tan పై ఈజ్ ఈక్వల్ టు xl బై ఆర్ అవుతుందనా. అప్పుడు tan 45 డిగ్రీ xl బై ఆర్, tan 45 అంటే 1, r ఈక్వల్ టు xl. అంటే అల్టిమేట్గా చూడండి, x ఈజ్ ఈక్వల్ టు r వచ్చింది, r ఈక్వల్ టు xl వచ్చింది. అంటే రెజొనెన్స్గా xl ఈక్వల్ టు xc. ఇప్పుడు చూద్దారా, xl అంటే ఎంతరా 2 పై f l. ఇది f2 తీసుకోమన్నాడు వాడు. ఫ్రీక్వెన్సీ ఏం చేశాడు, f2 తీసాడు. చూడండి అబ్బాయి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ జనరేటర్ ఇంక్రీజ్ టు f2 చేశాడు అరే. సో ఇక్కడ మనకి xl ఈజ్ ఈక్వల్ ఎంత 2 పై f2 l అయింది, 2 పై f2 l అయింది, బాగానే ఉంది. l ఈజ్ ఈక్వల్ ఎంత అయితే ఇక్కడ, l ఈజ్ ఈక్వల్ టు xl బై 2 పై f2 అయింది. ఓకే, l వచ్చింది, c వచ్చిందిరా. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అడిగాడు అంతేగా. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సర్క్యూట్, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ f0 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 పై రూట్ ఓవర్ ఏంద్రా l ఇంటూ c గా, l ఇంటూ c రా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. f0 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 పై స్క్వేర్ రూట్ ఆఫ్ l అంటే ఎంతరా xl బై 2 పై f2 ఇంటూ
సి అంటే ఎంతరా ఎల్ అంటేనేమో ఎక్స్ఎల్ బై 2πf2 ఓకే కరెక్ట్గా ఉంది. సి అంటే ఎంతరా 1/2π f1 ఇంటూ ఎక్స్సీరా. ఎక్స్సీ అంటే ఎక్స్ఎల్గా ఎక్స్ఎల్ రాస్తాను ఓకేనా. ఎక్స్ఎల్ గెటింగ్ క్యాన్సిల్. ఇక్కడ చూడరా. సో ఏమవుతుందిరా 1/2π. సో ఏమవుతుంది బయటకు వస్తే జస్ట్ 1/2π అవుతుంది. 2/2π గెటింగ్ క్యాన్సిల్. F1 F2 పైకి వెళ్తుంది ఓకేనా. రే ఈ 2π గెటింగ్ క్యాన్సిల్ బయటకు వస్తే జస్ట్ 2π అవుతుంది. అది 2π స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 2/2π గెటింగ్ క్యాన్సిల్. సో F1 F2 ఏమవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ టు న్యూమరేటర్. Then F0 is equal to what? Square root of F1 F2. This is the answer. Okay, Nana? Write down. That is the method. Now, problem number 18, Nana. Problem number 18. When an AC source of EMF E is equal to E0, E is equal to E0 sin 100t ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒమేగా వాల్యూ ఎంత ఇచ్చాడు అబ్బాయి 100 రేడియన్ పర్ సెకండ్ అంతేగా. ఓకే ఈజ్ కరెంట్ అక్రాస్ ద సర్క్యూట్. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈఎంఎఫ్ అండ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై π/4. ఎంత ఇచ్చాడు π/4 అంటే ఎంత 45 డిగ్రీ ఇచ్చాడు. ఓకేనా. యాజ్ షోన్ ద ఫిగర్. If the circuit consists only for RC na, RL, LC series, ఏది ఉందన్న possible values of the elements of the circuit are possible values of elements of the circuit are అని. ఇక్కడ ఒకసారి గ్రాఫ్ ఇచ్చాడు మీకు జాగ్రత్తగా వాచ్ చేయండి. ఆ గ్రాఫ్లో ఐ ఇట్లా ఐ ఉంది అబ్బాయి. ఐ లీడింగ్లో ఉంది. దిస్ ఈజ్ ఐ కరెంట్ లీడింగ్. ఈఎంఎఫ్ బ్యాక్ ఉంది ఓకేనా. దిస్ ఈజ్ ఈఎంఎఫ్ అన్నాడు. ఓకే ఇక్కడ ఏది లీడింగ్ అబ్బాయి కరెంట్ లీడ్స్ వోల్టేజ్. కరెంట్ లీడ్స్ వోల్టేజ్ అంటే ఎక్స్ సి గ్రేటర్ దాన్ ఎక్స్ఎల్ఏగా. ఎక్స్సి గ్రేటర్ దాన్ ఎక్స్ఎల్ఏగా. కరెంట్ లీడింగ్లో ఉంది. సర్క్యూట్లో ఏముంది కెపాసిటర్ ఉంది. సర్క్యూట్లో ఏముందిరా కెపాసిటర్ ఈజ్ దేర్. కెపాసిటర్ అండ్ రెసిస్టర్ ఈ రెండు ఉండేరా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చాడు అబ్బాయి π = 45 డిగ్రీ ఇచ్చాడు కాబట్టి ఓకే tan π ఏముంది సర్క్యూట్ కెపాసిటర్ XC/R. ఓకే 45 డిగ్రీ tan 45 డిగ్రీ = XC/R. ఓకే tan 45 అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు XC/R. అది కూడా ఓకే. సో అల్టిమేట్గా ఏమైందిరా ఎక్సీ ఈజ్ కూడా ఎంత వచ్చిందిరా ఆర్ అని వచ్చింది. ఎక్సీ వాల్యూ ఎంత వచ్చింది ఆర్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో ఓం తీసుకోండి. ఆర్ ఈక్వల్ టు 1 కిలో ఓం అంటే సి వాల్యూ 10 మైక్రో రావాలి ఓకేనా. అంతే కదరా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో ఓం తీసుకుంటే ఓకే ఎక్సీ వాల్యూ ఎంత రావాలన్నాడు ఆప్షన్లో 10 మైక్రోఫారడ్ అన్నాడు. ఓకే ఆర్ ఈక్వల్ 1 కిలో. ఇప్పుడు మనకి ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు ఏంటి అసలు 1/ωCగా. ఒమేగా ఎంత ఉంది ఎడా 10² ఉంది. సి మనకి తెలుసా సి మనకు తెలియదు. ఓకే సి రాశాను. ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ సి ఈజ్ ఈక్వల్ టు 1/10² ఇంటూ ఓకేనా XC. XCరా అంటే ఒకసారి చూడండి 1/10² ఇంటూ XC వాల్యూ ఎంత. XC ఈజ్ ఈక్వల్ టు ఆర్గా ఎంత 1 కిలో. పైకి వస్తే ఎంత ఇదిరా 10⁻⁻5 ఫారెడ్ అంటే సి ఈక్వల్ ఎంత 10 మైక్రోఫారెడ్. సో ఆర్ ఈక్వల్ టు 1 కిలో ఓం తీసుకున్నాను. సి వాల్యూ ఎంత వచ్చిందమ్మా 10 మైక్రోఫారడ్ వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్
ఇంకా మిగతా ఆప్షన్ అవసరం లేదన్నా, ఫస్ట్ ఆప్షన్ మనకు కోయిన్సిడెంట్. ఓకే 19th బిట్రా. An electric lamp designed for operation on 110 volts AC connected to 220 volts is supplied. ఎలక్ట్రిక్ ల్యాంప్ దాని వోల్టేజ్ వచ్చి 110, ఎంత వోల్టేజ్కి ఇచ్చాడు అది ఏసీ సప్లై 220 వోల్ట్స్కి ఇచ్చారు. త్రూ ఏ చోక్ కాయిల్ ఆఫ్ ఇండక్టెన్స్ ఎల్ ఇచ్చాడా 2 హెన్రీ. ఓకే ఫర్ ప్రాపర్ ఆపరేషన్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ ఈజ్ ఒమేగా ఇచ్చాడ్రా. ఎంత ఇచ్చాడ్రా 100√10 ఇచ్చాడు రేడియన్ పర్ సెకండ్. దీన్ని బట్టి ఇది రాసుకోవచ్చు. హెడ్ ఇచ్చాడంటే ఇది ఎఫ్, రేడియన్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి 100 ఒమేగా అది. ఓకే ఇఫ్ ద కెపాసిటీ ఈజ్ యూజ్డ్ టు ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద చోక్ కాయిల్ ఇట్ కెపాసిటెన్స్ మస్ట్ బి. కెపాసిటెన్స్ ఎంత అన్నాడు అబ్బాయి. అంతేగా జనరల్లీ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏదరా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/√LC కదరా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/LC. I want to see C is equal to 1/L omega square. 1/L, what is the value of L? 2 omega square అంటే 100 అంటే 10 square and 10^4 ఇది into 10 అంతే కదరా. C is equal to 1/2 అంటే 0.5 into 10^4 పైకి వస్తే -5 ఇదిరా. అంటే C is equal to ఈ పక్క వస్తే ఎంత 5 microfarad. దట్ ఈస్ ద ఆన్సర్ అబ్బాయి. ఓకేనా. ఆప్షన్ ఎన్నోదిరా 3 19 ఆప్షన్ 3. ఓకే రైట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20 రా. In a series LCR circuit the frequency of a 10 volts AC voltage is adjusted in such a fashion that a reactance of inductor measured 15 ohm and that of capacitor is 11 ohm అన్నాడు. చూడండి ఒకసారి కేర్ఫుల్గా. ఇన్ ఏ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ 10 volts AC వోల్ట్ 10 volts ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ 10 volts AC వోల్టేజ్ సోర్స్ ఇస్ అడ్జస్టెడ్. అంటే ఇక్కడ ఏసీ కాబట్టి ఇది విఆర్ఎంఎస్ వచ్చి 10 volts దా. ఓకేనా. ఓకే ఫ్యాషన్ దట్ ద రియాక్టెన్స్ ఆఫ్ ద ఇండక్టర్. రియాక్టెన్స్ ఆఫ్ ద ఇండక్టర్ అంటే ఏంటది ఎక్స్ఎల్ కదా. ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు. బాగానే ఉంది. నెక్స్ట్ అండ్ దట్ ఆఫ్ కెపాసిటర్ ఎక్స్సి కూడా ఇచ్చాడు రా. ఎంత బై 11. ఓకే ఈ ఫార్ ఈక్వల్ టు 3 ohm ఆర్ వాల్యూ వచ్చి 3 ohm ఇచ్చాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఎల్ అండ్ సి. అంటే ముందు మనం ఏం కనుక్కోవాలంటే విఎల్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ విసి ఫైండ్ అవుట్ చేసి అల్టిమేట్గా విఎల్ మైనస్ విసి చేయాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు అంతే కదరా. పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు. ఓకే ఏం చేద్దామంటే ముందు మనకి ఐఆర్ఎంఎస్ కావాలి. ఐఆర్ఎంఎస్ కావాలంటే జెడ్ తెలియాలరా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి హోల్ స్క్వేర్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి. ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి ఎంత 4 స్క్వేర్ అంటే 16 కదా. ఓకే అంటే ఎంత అవుతుంది జస్ట్ 5 ohm వచ్చింది. ఇప్పుడు ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ బై జెడ్. ఓకే విఆర్ఎంఎస్ ఎంత బై 10, జెడ్ ఎంత 5, అల్టిమేట్గా 2 amps కరెంట్ వచ్చింది. విఎల్ అంటే ఐఆర్ఎంఎస్ ఇంటూ ఎక్స్ఎల్. ఐఆర్ఎంఎస్ ఎంత 2, ఎక్స్ఎల్ ఎంత 15 అంటే ఎంత ఆడికి 30 volts వచ్చింది. నెక్స్ట్ విసి ఐఆర్ఎంఎస్ ఇంటూ ఎక్స్సి. విసి అంటే ఐ ఇంటూ ఎక్స్సీగా. ఐఆర్ఎంఎస్ వచ్చి 2 నానా, ఎక్స్సీ వచ్చి ఎంత 11, 11 2s 22 volts. సో అల్టిమేట్గా విఎల్ మైనస్ విసి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత 30 minus 22 that is equal to 8 volts. Okay, done. Next 21 ra.
21 ప్రాబ్లం ఒకసారి చూడండి కేర్ఫుల్గా. ఓకే, ఏ సర్క్యూట్ కంటైనింగ్ రెసిస్టెన్స్ R1, ఓకే, inductance L1, capacitance C1 connected in series in a series resonant at the frequency N అన్నాడు. ఓకే, రెజొనెన్స్ అన్నాడు రా. అప్పుడు రెజొనెన్స్ మనకి FO ఈజ్ నథింగ్ బట్ N అన్నాడు కాబట్టి 1/2π√LC రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అది. సో L1 C1 అన్నాడు వీటిని. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ నానా connected in series resonant at the same frequency N as second combination of next one circuit. First one, circuit containing resistance R1, inductance L1, capacitance C1 connected in series resonates at the same frequency N as a second combination of R2 L2 C2. If the two are connected in series, okay, then the circuit resonate at 10. నానా ఇక్కడ మనకి రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది బేసికల్గా ఇంపిడెన్స్ మీద ఇండిపెండెంట్ అన్న. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంపిడెన్స్ మీద ఇండిపెండెంట్. ఓకే, ఇండిపెండెంట్ కాబట్టి మామూలుగా మనకి సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ఎల్ అండ్ సి మీద డిపెండ్ అవుతుంది. మనకి ఇక్కడ వాడు మనకి LCE R ఇచ్చాడు కదా, 3 వాల్యూస్. సో రెజొనెన్స్ అవ్వాలి అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ రెజొనెన్స్ అయిందన్నాడు కాబట్టి సో basically if there are two are connected in series then the frequency will resonate at అన్నాడు. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ బేసికల్లీ ఇండిపెండెంట్ అన్న ఇంపిడెన్స్, దట్స్ వై ఆన్సర్ కూడా ఏమవుతుందా ఎన్ఏ అవుతుంది. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇండిపెండెంట్ on impedance. ఓకేనా. సో మనకి ఏమవుతుంది, అది ఎన్ఏ అవుతుంది. మళ్ళా కూడా ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎన్ఏ అవుతుంది. మనకి ఇప్పుడు వీడు ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ 21 చూడండి, 21 వచ్చేసి 1 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఒక్కసారి చూస్తే మళ్ళీ చెప్తాను చూడండి. సర్క్యూట్ కంటైనింగ్ రెసిస్టెన్స్ R1, ఇండక్టెన్స్ L1, కెపాసిటెన్స్ C1 కనెక్టెడ్ ఇన్ సిరీస్కు ఇచ్చాడు మూడింటిని ఓగా. ఓకే, రెజొనెన్స్ at the same frequency N as a second combination of R2 L2 C2. అంటే ఈ కాంబినేషన్కి ఆ కాంబినేషన్కి బేసికల్గా సో ఏమైంది, రెజొనెన్స్ అనేది ఫామ్ అయింది. ఓకే, if two are connected in series, రెండు కూడా సిరీస్లో ఇచ్చాడు. ఓకే, if the circuit will resonate at ఎక్కడ రెజొనెన్స్ అవుతుందంటే అక్కడ రెజొనెన్స్ అవుతుంది. ఎందుకంటే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఇండిపెండెంట్ ఇంపిడెన్స్ చేంజ్ అవుతుంది అంతే. ఇప్పుడు Z = √R² + XL - XC హోల్² కదా. ఓకే, XL - XC హోల్² కాబట్టి రెజొనెన్స్ ఫామ్ అవ్వాలంటే XL = XC అవ్వాలి. ఓకే, సో మనకి ఇక్కడ రెజొనెన్స్ అనేది మన రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీలో ఫార్ములాలో ఎక్కడా కూడా మనకి ఏమి ఇంపిడెన్స్ అనేది లేదు కాబట్టి ఇంపిడెన్స్ అనేది బేసికల్గా చేంజ్ అవుతుంది. ఓకే, బట్ ఇంపిడెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రీక్వెన్సీ. RLC చేంజ్ అయితే ఇంపిడెన్స్ చేంజ్ అవుతుంది. బట్ చేంజ్ ఇంపిడెన్స్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి సో మనకి సేమ్ ఫ్రీక్వెన్సీ ఎన్ఏ అవుతుంది. సేమ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎన్ఏ అవుతుందా. ఓకే, 21 కంప్లీటెడ్. సో ఆప్షన్ 1 ఇది. 22 రా, 22 జాగ్రత్త చూడండి. 22 కొద్దిగా లెంతీ ప్రాబ్లం. An LCR circuit has L is equal to ఎంత ఇచ్చాడ్రా 10 mH ఇచ్చాడు. R is equal to 3 ohm ఇచ్చాడు. C is equal to 1 microfarad ఇచ్చాడు. ఓకే, connected in series to a source of V is equal to 15 cos omega t వోల్ట్స్ అని ఇచ్చాడ్రా. వోల్ట్స్ అని ఇచ్చాడు అబ్బాయి. అంటే ఇక్కడ V0 ఎంత మనకి, V0 వచ్చి 15. ఓకే, సో మనకి VRMS ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అబ్బాయి, V0/√2 కదా, V0/√2. సో VRMS ఈజ్ ఈక్వల్ టు 15/√2.
విఆర్ఎంఎస్ వాల్యూ అది అవసరం అయితే తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నా చూడరా, ద కరెంట్ ఆంప్లిట్యూడ్ ఎట్ ఎ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 10% లోయర్ దాన్ ద రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కరెంట్ ఆంప్లిట్యూడ్. జాగ్రత్త చూడాలి బాయ్, ద కరెంట్ ఆంప్లిట్యూడ్ ఎట్ ఎ ఫ్రీక్వెన్సీ. కరెంట్ ఆంప్లిట్యూడ్ అంటే కరెంట్ మ్యాక్సిమం అట్ రెసొనెన్సే కదా. సో ముందు మనం రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. కరెంట్ ఆంప్లిట్యూడ్ అన్నాడు అంటే మ్యాక్సిమం, కరెంట్ విల్ మ్యాక్సిమం ఎట్ రెసొనెన్స్. సో రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ F is equal to 1/2π root over LC. 1/2π root over L అంటే ఎంత ఇచ్చాడురా, 10 మిల్లీ అంటే 10 పవర్ -2గా. 10 into 10 power -3 అంటే 10 power -2 కరెక్ట్ ఉంది. C అంటే ఎంత ఇచ్చాడురా, 1 మైక్రో. మైక్రో అంటే -6 అంతే కదా, 1 మైక్రో. ఓకే, 1/2π. ఓకే, ఇది ఏమవుతుందా, బయటకు వస్తే -8 కదా, -4 అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1/2π ఇంటూ 10 power 4 అవుతుంది అంతే కదా. అంటే 100 into 10 power 2గా డివైడ్ బై 2 into πగా. అంటే ఇక్కడ అల్టిమేట్గా 5000/π అయిందిరా. ఇది ఫ్రీక్వెన్సీ బై, జాగ్రత్త పెట్టు. ఎఫ్ వచ్చేసి 5000/π ఇచ్చింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఏమన్నాడంటే ద కరెంట్ ఆంప్లిట్యూడ్ ఎట్ ఎ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 10% లోయర్ దాన్ ద రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, కరెంట్ ఆంప్లిట్యూడ్ అంటే కరెంట్ మ్యాక్సిమం ఎట్ రెసొనెన్స్. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీలో 10% తక్కువ చేసి తీసుకోమన్నట్రా. ద కరెంట్ ఆంప్లిట్యూడ్ ఎట్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 10% లోయర్ దాన్. 10% లోయర్ అంటే మొత్తం 100 అనుకుంటే అందులో 10% తీసేయరా అంటే 90%. ఎఫ్ డాష్ ఈక్వల్ టు 90% అంటే 90/100 ఇంటూ ఎఫ్ అంటే 90/100 ఇంటూ ఎఫ్ అంటే ఎంతరా, 5000/π. 00కి 00 గెట్ క్యాన్సిల్ రా. ఎఫ్ డాష్ ఎంత వచ్చింది ఇప్పుడు, 450 రా బై పైన హడ్జెస్ వచ్చింది. జాగ్రత్త చూడాలి రే, ఒక్కసారి చూడండి. వాడు ఫస్ట్ ఏమన్నాడంటే కరెంట్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ అని అంటే రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం. ఇందులో 10% డిక్రీజ్ అయిందని అంటే 90% ఉంది. 90/100 ఆఫ్ ఎఫ్. ఎఫ్ డాష్ వచ్చి 90/100 ఆఫ్ ఎఫ్. సో ఎఫ్ డాష్ వచ్చింది 450/π వచ్చింది నాకు, 450/π వచ్చింది. ఓకే, ఎఫ్ డాష్ వచ్చేసింది. ఇప్పుడు వాడు ఏమన్నాడు చూడండి జాగ్రత్తగా, ద కరెంట్ ఆంప్లిట్యూడ్ ఎట్ ఎ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 10% లోయర్ దాన్ ద రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ కరస్పాండింగ్ కరెంట్ ఎంత అన్నాడు. కరెంట్ కావాలంటే ముందు మనకి ఎక్స్ఎల్ కావాలి, ఎక్సీ కావాలి, అల్టిమేట్గా జెడ్ కావాలి. ఓకే, మనకి ఇక్కడ చూడండి విఆర్ఎంఎస్ ఇటు మనకు తెలుసు కాబట్టి మనకి ముందు జెడ్ కనుక్కుందాంరా. ఇది ఈ డేటాతో జెడ్ ఇక్కడే కనుక్కుంటాం చూడండి అబ్బాయి. బిఫోర్ దట్ ముందు ఎక్స్ఎల్ కనుక్కుందాం. ఎక్స్ఎల్ అంటే 2πFL 2π. ఎఫ్ ఎంతరా, ఇక్కడ చూడండి ఈఎఫ్ 450/π. π గెటింగ్ ఆన్సర్ ఇంటూ ఎల్ ఎంత ఇచ్చాడు రా, 10 power -2 ఇచ్చాడు అంతే కదా. 10 power -2 అంటే 10 మిల్లీ అంటే 10 power -2 అవుతుంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఒకసారి చూడరా, 45 into 2 90. 45 into 2 ఎంత 90. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఎంత అవుతుందో 900 అవుతుంది. 10 power -2 అయింది, గెటింగ్ క్యాన్సిల్. సో జస్ట్ 9 Ω వచ్చిందిరా. ఏది ఎక్స్ఎల్. అట్లాగే ఎక్సీ ఎంతరా, 1/2π ఎఫ్సిఏగా. 1/2π ఎఫ్ వచ్చేసి ఎఫ్ అంటే ఎఫ్ డాష్ అమ్మా, ఎఫ్ డాష్ తీసుకోవాలన్నా. ఎఫ్ డాష్ వచ్చి ఎంతది 450/, ఎందుకంటే ఇక్కడే వాడు అడిగింది 450/π. ఓకే రాశాను. సి ఎంతరా, సి 1 మైక్రో ఉంది ఇక్కడ. ఓకే, -6 π గెటింగ్ క్యాన్సిలా. సో ఇక్కడ ఇది ఎంత అవుతుందా, 45 into 2 అంటే 900 అవుతుంది. అంటే 1/9 1/900 అంటే 9 10 power -4. పైకి వెళ్తే ఎక్సీ వాల్యూ ఎంత అవుతుంది అంటే
10,000 కదా అది 10,000/9 అవుతుంది. ఎక్సీ వాల్యూ వచ్చిందిరా. ఓకేనా? ఎక్సీ వాల్యూ వచ్చింది. కరెక్ట్ ఉంది కదా? చూడండి అది 450 × 2 900 అంటే 9 × 10^2 10^2 నుంచి 6 లెస్ చేస్తే -4 ఉంది. పైకి వస్తే ఏమవుతుంది అంటే మనకి 10,000/9 అవుతుంది. ఎక్సీ వాల్యూ వచ్చింది. ఇప్పుడు జెడ్కి వెళ్దాం మనం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు r². r ఎంత ఇచ్చాడు వాడు? 3 ఇచ్చాడు. 3² అంటే 9గా ప్లస్ XL మైనస్ XC అబ్బాయి. XL మైనస్ XC XL వచ్చేసినా మనకి ఎక్కడ వచ్చింది? ఇది ఇక్కడ వచ్చింది. XL వచ్చి ఎంత వచ్చిందిరా? 9 వచ్చింది అబ్బాయి. XC ఎంత వచ్చిందిరా? XC వచ్చి జస్ట్ 10,000/9 కదా, అంతేగా? 10,000/9 హోల్ స్క్వేర్ రూట్ కూడా ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు ఇది చూడరా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ ఎంత అవుతుంది? 81 మైనస్ 10,000/9 హోల్ స్క్వేర్ కదా ఇదే, రూట్ ఓవర్. ఓకే ఓకే ఓకే. జెడ్ ఈజ్ ఈక్వల్ టు చూడాలి 9 ప్లస్ ఎంత అవుతుందా? ఇది 10,000 కదా, 10,000లో జస్ట్ 81 లెస్ చేయాలా, అంతే కదా? అప్పుడు మనకి ఎంత అవుతుందంటే ఇది 100 ఓకే 900 ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఓకే 80 లెస్ చేస్తే 9,920 అవుతుంది, అంతే కదా? ఒక 80 వెళ్తే 10,000 అవుతుంది కదా, /9 హోల్ స్క్వేర్ ఉంది. ఓకే అప్రాక్సిమేట్లీ అనుకుంటారు జస్ట్. ఓకేనా? జెడ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి రూట్ కూడా ఉందా వల్ల 9 ప్లస్ సో 112 హోల్ స్క్వేర్ అంటే అఫ్కోర్స్ దాన్ని మనం ఎంత అనుకుందామరా? 100 అనుకోండి అంటే 10^4 అవుతుంది అది. ఇది ఇది జస్ట్ మీరు 100 అనుకున్నా కూడా 100 అంటే 10² 10^4 10^4కి 9 యాడ్ చేసినా కూడా అదే వస్తుందిరా, 10^4. ఓకేనా? అంటే అల్టిమేట్గా ఇది 100 అనుకోండి అబ్బాయి, అంతే కదా? ఇది 10,000కి 9 యాడ్ చేసినా అంతే, 10,009 అంటే 10^4 అంటే బయటకు వస్తే 100. జెడ్ వాల్యూ 100 వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకసారి, కొద్దిగా లెంతీ ప్రాబ్లం ఉందనా? IRMS ఈక్వల్ టు VRMS/Z. VRMS ఎంత? VRMS వచ్చేసి 15/√2 అంతే కదా. V0 వచ్చేసి 15/√2 Z ఎంతరా? 100. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు 15 × 10⁻⁻2 ఇంటూ 1/√2 వాల్యూ 0.707 రా, అంతేనట్రా? ఓకే ఓకే. ఇప్పుడు 15 ఇంటూ దీని 7 ఇంటూ 10⁻³ రాస్తాను అబ్బాయి. 15 7s 15 6 90 105. మనకు ఆప్షన్ ఏం ఇచ్చాడంటే ఆప్షన్ జస్ట్ వెయిట్నా, మనకు ఆప్షన్ 0.7 ఇచ్చాడు. 0.7 ఇది ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది అబ్బాయి, జస్ట్ వెయిట్. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడరా, F' 90/100 ఇంటూ F, 90/100 ఇంటూ F వాల్యూ రాశాను. 0000 క్యాన్సిల్. సో 9 × 5 ఎంత? 45. సో 9 5 45. ఇక్కడ 00 ఉండే నాకు ఇంకో 0 మిస్ అయింది ఇక్కడ. ఓకే, F' వచ్చి 4,500/π రా.
ఓకే, అప్పుడు ఇది ఎంత అవుతుంది ఇక్కడ ఎక్స్ఎల్ వచ్చి ఇంకో జీరో యాడ్ అవుతుందని ఇక్కడ. సో ఇది 90 అవుతుంది రైట్. సో ఇది 90 అవుతుంది అంతే కదా, పై క్యాన్సిల్ అవుట్. సో డబల్ జీరో క్యాన్సిల్ అవుతుంది 90 అవుతుందన్న. ఇది డబల్ జీరో క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత అవుతుందా. సో ఇక్కడ ఇంకో జీరో రావాలి కాబట్టి దిస్ ఈజ్ 90. అది ఆటోమేటిక్గా జస్ట్ 1000/9 అవుతుంది. ఇది ఎంత 1000/9 అవుతుంది. సో ఎక్సెల్ ఇక్కడ ఒకసారి చూడండి. చూడండి ఇక్కడ ఇది 90, ఎక్సెల్ అంటే 90. ఓకే, 90 మైనస్ 1000/9 హోల్ స్క్వేర్ ఉంది. సో దిస్ ఈజ్ 9 ప్లస్ ఎంత 810 మైనస్ 1000/9. ఓకే, హోల్ స్క్వేర్గా రూట్ ఓవర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతున్నప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ సో ఎంత జస్ట్ 190గా 190/9. ఓకేనా, హోల్ స్క్వేర్ ఇస్ దేర్ రూట్ ఓవర్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఎంత అవుతుంది 9, 2, 18. ఓకే, ఇంకెంత ఉంది 1 ఉందా 21 అనుకోండిరా. ఓకేనా, 21 స్క్వేర్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ 144 అనుకోండి అంతే కదా. 21 441 సారీ 441 అయింది. ఓకే డన్. 441 రూట్ ఓవర్ రా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది 450 అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 22 సార్ 21 సార్ అనుకోండి. జెడ్ వాల్యూ వచ్చింది. సో IRMS ఈక్వల్ టు VRMS/Zగా. సో VRMS అంటే V0 అంటే ఎంత ఇచ్చాడు 15. VRMS/√2 వాల్యూ ఎంత 0.707 ఇంటూ డైరెక్ట్ రాశాను. జెడ్ వచ్చి 22 21 ఏదో వేసుకోండి జస్ట్ అంతే కదన్నా. అంతేనా? సో కరెక్ట్గానే ఉందా? విఆర్ఎంఎస్ అంటే విఆర్ఎంఎస్ ఓకే. విఆర్ఎంఎస్ కూడా విఆర్ఎంఎస్ జెడ్ అబ్బాయి. విఆర్ఎంఎస్ వచ్చి మనకి ఎంత ఇచ్చాడు విఆర్ఎంఎస్ స్టార్టింగ్లో మనకు కావాల్సిన వాడు ఏమన్నాడు ఒక్క నిమిషం జస్ట్ వెయిట్ వాడు ఏమన్నాడు అడిగి అంటే మళ్ళీ ద కరెంట్ ఆంప్లిట్యూడ్ అడిగాడు. అంటే మ్యాక్సిమం కరెంట్ అడిగాడు. కరెంట్ ఆంప్లిట్యూడ్ I0 ఈజ్ ఈక్వల్ టు V0/Z. I0 ఈజ్ ఈక్వల్ టు V0 అంటే జస్ట్ 15 కదా. 15/Z అంటే 22. This is 0.7 approximately 0.7 ampere current. Okay, that is the final answer. Okay, write down. Okay, now next problem number 23 రా. సో కొన్ని 11 బిట్లు కొన్ని లెంతీగానే ఉంటాయి నాన్న. ఓకే, ఇక అట్లా చేయాల్సిందే, దానికి షార్ట్ కట్స్ ఇంకేముండవు. ఓకే, 23. In a series LCR circuit connected to an AC source operating angular frequency omega equal to 1/√LC. Okay. Voltage of amplitude V0. Voltage of amplitude and then maximum voltage వచ్చి V0 అన్న. Algebraic sum of the potential difference across the capacitor and inductor. రే ఒకసారి చూడాలి చూడండి. ఇది 1/√LC అంటే ఏ ఫ్రీక్వెన్సీ ఇది? రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఎట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ బాగా చూడాలి బాయ్. ఎట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ రెగ్యులర్ క్లాసెస్. ఎట్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అండ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ బోత్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. అవుట్ ఆఫ్ ఫేజ్ దేంట్లో ఉంటాయి? బోత్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేజ్. సో అవుట్ ఆఫ్ ఫేజ్ వాడి మధ్యలో యాంగిల్ ఎంత 180 ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్ అండ్ అవుట్ ఆఫ్ ఫేజ్. ఈక్వల్ అండ్ అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటుంది. సో అంటే
యాక్చువల్లీ విఎల్ ఈక్వల్ టు వీసీనే, విఎల్ ఈక్వల్ టు వీసీనే. విఎల్ మైనస్ వీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 0. డిఫరెన్స్ వచ్చి 0. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. Algebraic sum of the potential difference across the capacitor and inductor. So algebraic sum of the potential difference across the capacitor, inductor and the potential difference is 0 because of net resonance. XL equal to XC, VL equal to VC. VL and VC both are out of phase and 180 degree only. Okay, potential difference and then 0 is automatically. 24th one. The power in AC circuit is given by P is equal ERMS, IRMS, cos phi. Okay, బాగానే ఉంది. The value of cos phi in series LCR circuit at resonance. Already I told you. At resonance, power factor ఎంతరా? cos phi is equal to ఎంత? 1. cos phi is equal to 1 by R equal to Z. Okay, cos phi is equal to at resonance ఏమవుతుందా? R ఈక్వల్ టు జెడ్ అవుతుంది. పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈజ్ ఈక్వల్ ఎంత? ఫార్ములా R/Z, బోత్ ఆర్ ఈక్వల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అడిగిన పవర్ ఫ్యాక్టర్ అడిగాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 రా. ఓకేనా? ఓకే, రైట్ డౌన్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సి ప్రాబ్లం నెంబర్ 25. ఓకే, problem 25 జాగ్రత్త. A circuit draws 330 volts from a 110 volts charges AC line. పవర్ ఎంత ఇచ్చాడు అంటే 330 వాట్స్ ఇచ్చాడు. విఆర్ఎంఎస్ వచ్చి 110 వోల్ట్స్ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ వచ్చి 50 గివెన్. ఓకే, ఏసీ లైన్. ద పవర్ ఫ్యాక్టర్ ఈజ్ cos phi వాల్యూ ఎంత ఇచ్చాడు రా? 0.6 ఇచ్చాడు. ఓకే, కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్. కరెంట్ లాగింగ్, కరెంట్ బ్యాక్ ఉంది అబ్బాయి. కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ అన్నాడు. కరెంట్ లాగింగ్ అంటే ఎక్స్ఎల్ ఉంది సర్క్యూట్లో, అంటే ఎక్స్ఎల్ గ్రేటర్ దాన్ ఎక్స్సి అబ్బాయి. సో ఎల్ ఉంది అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ఎల్ ఇస్ దేర్, ఎక్స్ఎల్ అండ్ ఆర్ ఇస్ దేర్. ఓకే, ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ సిరీస్ కెపాసిటర్, ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ సిరీస్ కెపాసిటర్ that will result, the capacitance of a series capacitor, తర్వాత సిరీస్ కెపాసిటర్ యాడ్ చేశారు రా, అంటే ఒక కెపాసిటర్ సిరీస్ యాడ్ చేసాడు. దానికి రిజల్ట్స్ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి అప్పుడు యూనిటీ అయింది. కాస్ పై వాల్యూ ఎంత అయిందిరా? కాస్ పై వాల్యూ 1 అయింది, యూనిటీ అయింది. కాస్ పై వాల్యూ 1 అంటే R/Z ఇది. కాస్ పై ఈజ్ ఈక్వల్ టు 1 అంటే R/Z. పవర్ ఫ్యాక్టర్ 1 అంటే ఏంటంటే మీనింగ్, పవర్ ఫ్యాక్టర్ 1 అయింది అంటే దట్ ఈజ్ రిజనెన్స్. XL ఈక్వల్ టు XC, XL ఈజ్ ఈక్వల్ టు XC కదా. ఓకే, ఎప్పుడు కెపాసిటీ ఇంక్రీజ్ చేసినప్పుడు. ఓకే, అప్పుడు దాని వాల్యూ ఎంత అనట, అంతే. ఓకే, కెపాసిటీ అంత అన్నట్టు. బాగా గుర్తుపెట్టుకురా. పవర్ ఫ్యాక్టర్ 1 అంటే దట్ ఈజ్ కాస్ పై ఈక్వల్ టు 1 అంటే R ఈక్వల్ టు Z. R ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది Z అంటే XL ఈక్వల్ టు XC వేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ పవర్ ఫార్ములా ఏందిరా? విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ కాస్ పై. పవర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 330 ఇచ్చాడు. ఓకే, విఆర్ఎంఎస్ 110 ఇచ్చాడు. ఐఆర్ఎంఎస్ మనకి తెలియదు. ఐఆర్ఎంఎస్ అంటే విఆర్ఎంఎస్ బై జెడ్ రాదు. ఐఆర్ఎంఎస్ అంటే విఆర్ఎంఎస్ బై జెడ్. ఓకే, కాస్ పై ఎంత? 0.6. ఓకే, ఇప్పుడు జెడ్ ఈజ్ ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి. ఇది 110 విఆర్ఎంఎస్ అన్న 110 బై 330 ఇంటూ 0.6, అంతేగా. 6 × 10⁻⁻1. 0 0 గెటింగ్ క్యాన్సిల్ రా. ఇది ఒక 0, ఇది కూడా గెటింగ్ క్యాన్సిల్ రా. 11 1s are 11 3s are అబ్బాయి. 3 1s are 3 2s are రా. 22 వచ్చిందిరా. ఇట్లా ఉంచడం దీన్ని ఎంత వచ్చింది? ఇది జెడ్ ఈజ్ ఈక్వల్ 22 వచ్చింది. ఓకే, నెక్స్ట్ కాస్ పై ఈజ్ ఈక్వల్ టు R/Z. కాస్ పై ఎంత ఇచ్చాడు? ఫస్ట్ 0.6 ఇచ్చాడు. 0.6 ఈజ్ ఈక్వల్ టు R/Z. R ఈజ్ ఈక్వల్ టు ఎంతరా? Z ఇంటూ 0.6 అంటే 22 ఇంటూ 0.6 ఎంత అవుతుంది? 22 ఇంటూ 0.6 ఎంత అవుతుందిరా? 13.2 అవుతుందిరా. ఓం వచ్చింది. ఓకే, ఇది కూడా బాగానే ఉందిరా. ఇప్పుడు
సర్క్యూట్లో ప్రజెంట్ ఇంకా ఇది లేదు, అది సి లేదు. జెడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంద్రా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఓకే, ఎప్పుడైతే కెపాసిటర్ ఇంట్రడ్యూస్ చేశాడో అప్పుడు ఏమైంది, పవర్ ఫ్యాక్టర్ ఎంత అయింది, 1 అయింది. కాబట్టి ఎక్స్ఎల్ ఈక్వల్ ఎక్సీగా, అంటే ఎక్స్ఎల్ వాల్యూ ఎక్సీ రాస్తారా, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్సి స్క్వేర్. ఓకే, ఇది ఎల్ రై, ఇది సి, ఎందుకంటే ఎక్స్ఎల్ ఈక్వల్ ఎక్సీ అట్ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, z square minus r square is equal to x square. Z square minus r square square root is equal to x రా. x అంటే ఎంత, 1 by 2 pi fc అంతే కదా. I want c is equal to 1 by 2 pi f. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ అయితే ఏమవుతుంది, z square minus r square root over అయింది, అంతే కదా. c is equal to 1 by 2 pi f అంటే 50. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ z స్క్వేర్, z వాల్యూ 22 into 22 ఎంత, 484 అంతేనా, అంతేనా, 484 మైనస్ 13 జా సో 169 170 అప్రాక్సిమేట్లీ అనుకోండిరా. సో ఎంత అవుతుంది అప్పుడు అడిగే 80 లెస్ అయింది, ఒక 300 అనుకోండిరా. నేను అప్రాక్సిమేట్ వాల్యూ వేస్తున్నాను అబ్బాయి. 300 అంటే మనకి 15 16 17 లేదు 18 అనుకోండి. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది కనుక 1 by పై అంటే 3.13 అనుకోండి. 3 into 18 పై పోతే 10 power minus 2 అవుతుంది. ఓకేనా, అప్పుడు ఎంత అవుతుంది, 1 by ఎంత T4 ఎంత అవుతుంది, 1 divided by 54, that is 10 power minus 2 అవుతుంది. ఓకే, వాడు మనకు ఆన్సర్ ఎంత ఇచ్చాడ్రా, వాడు మనకు ఆన్సర్ 151 మైక్రో ఇచ్చాడు అబ్బాయి, 151 మైక్రో ఇచ్చాడా. సో 151 మైక్రో అంటే మనకి ఇక్కడ దీన్ని మనం జస్ట్ ఒక 100 రాద్దామంటారా, 100 into 10 power minus 4 సారీ by 54. ఓకే, 2 బాగుంది కాబట్టి జస్ట్ తగ్గుతుందిరా ఇది. 1 పాయింట్ ఎంత అవుతుంది, 2 కాదు 1.9 1.6 అప్పుడు. ఎందుకంటే మనం అంతా క్యాల్కులేట్ చేయలేదు, 2 జీరోలు ఈ పక్క వస్తే అప్రాక్స్ 160 మైక్రో ఫ్యారడ్ అవుతుంది. దట్ ఈస్ ఆన్సర్. అరే నేను ఇదంతా అప్రాక్సిమేట్ వాల్యూ వేసాను, సో అందుకే నాకు ఎంత వచ్చింది, 160 వచ్చింది. వాడు 151 ఇచ్చాడు. అఫ్కోర్స్ వస్తుంది కదా, యాక్యురేట్ వేస్తే వస్తుంది. ఓకే, ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా నేను అప్రాక్సిమేట్ వాల్యూ వేసాను. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ వన్, ప్రాబ్లం నెంబర్ 26 రా. అక్కడ ఒక మీరు గ్రాఫ్ ఒక ఫిగర్ ఒకటి ఇచ్చాడు, ఫిగర్లో డేటా ఉంది చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ మనకి v ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 2 sin ఆఫ్ ఎంత ఇచ్చాడ్రా, ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ 1/√2, ద కెపాసిటెన్స్ ఆఫ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ వచ్చేసి 2 sin 100t ఇచ్చాడు. అంతేగా, సోర్స్ వోల్టేజ్ అన్నది, సోర్స్ వోల్టేజ్. ఇక్కడ ఒమేగా వాల్యూ 100, ఒమేగా వాల్యూ ఎంత ఉంది, 100 రేడియన్ పర్ సెకండ్ ఉంది. మరి V0 ఎంత ఉంది, 2 ఉంది. అట్లా ఉంచండి వోల్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా సర్క్యూట్లో ఆర్ వాల్యూ ఇచ్చాడు రా. ఆర్ ఈక్వల్ టు గివెన్ 10 Ω, ఎల్ ఆల్సో గివెన్ 0.1 హెన్రీ. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
The power factor of the circuit is 1 by root 2 cos pi. How much? 1 by root 2. Cos pi value ఎంత? 1 by root 2. Okay. So cos pi is equal to 1 by root 2. That is equal to అంటే 1 by root 2 అంటే పై వాల్యూ ఎంత అవుతుంది? 45 డిగ్రీ అవుతుంది. అంతేగా? చూడండి ఒకసారి. అంటే పై ఈజ్ ఈక్వల్ దీన్ని ఇంకా పై ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీ. ఓకే. tan పై ఈజ్ ఈక్వల్ ఏంట్రా ఫార్ములా? tan pi equal to xc minus xl by r. Okay na? So tan 45 how much? 1. And r is equal to xc minus xl. అంతే కదరా? ఓకే బాగానే ఉంది. సో మనకి ఇక్కడ xl కావాలి. xl కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇట్లా పెట్టండి రా. ఇక్కడ చేస్తున్నాను అబ్బాయి. XL వచ్చి ఒమేగా ఎల్ఏగా. ఒమేగా ఎంత? 100. ఎల్ అంటే ఎంత? 0.1. క్యాన్సిల్. ఇది క్యాన్సిల్. 10 ఓం వచ్చింది. ఇప్పుడు ఆర్ ఆల్సో 10 ఎక్కడ ఉంది? ఆర్ ఆల్సో 10. సో XC ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ XL. XC ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 10. XC వాల్యూ ఎంత? 20. ఓకేరా, 20 ఓం. బట్ XC అంటే 1 బై ఒమేగా సి కదా, 1 బై ఒమేగా సి. సి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఒమేగా ఇంటూ XC. సి ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. XC వాల్యూ ఎంత? XC వాల్యూ 20 అంటే 1/2 ఇంటూ 10 క్యూబ్ అంటే 0.5 ఇంటూ 10 పవర్ -3, 500 మైక్రోఫారడ్. దట్ ఈస్ ద ఆన్సర్ రా. 500 మైక్రోఫారడ్ వచ్చిందా బాయ్ సి వాల్యూ. సో ఆప్షన్ 3 రా. ఆప్షన్ 3, 26 ఆప్షన్ 3. నెక్స్ట్ 27. చూడరా ఈ మెథడ్ చూడండి ఒకసారి ఎట్లా చేశాను అనేది. ఒమేగా ఇచ్చాడు ఆల్రెడీ, ఆర్ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, సి ఇవ్వలేదన్నా. కాస్ పై వాల్యూ 1/√2 అంటే పై ఈక్వల్ 45, tan పై ఈక్వల్ XC మైనస్ XL బై ఆర్ తీసుకున్నాను అన్న. సో ఆర్ ఈక్వల్ XL మైనస్ XC వచ్చింది. XL వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేశాను. XC అంటే 1 బై ఒమేగా సి కాబట్టి ఫైనల్లీ 500 మైక్రోఫారడ్. దెన్ దర్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ LC సర్క్యూట్ ఈస్. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంట్రా? రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ 125 కిలో హెచ్ hertz. The capacitor is replaced by another capacitor with a dielectric medium of dielectric constant K. అరే ఇక్కడ మనకి ఇక్కడ డైఎలక్ట్రిక్ మీడియం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఇచ్చాడు. K కి అండ్ C కి రిలేషన్ ఏంటో బాయ్ జాగ్రత్త చూడండి. ఇది మనం F1 అనుకుందాం, ఇట్లా పెట్టుకుంటారా. మనకి C ఈజ్ ఈక్వల్ పారలల్ కెపాసిటర్. C ఈజ్ ఈక్వల్ F K/dA గా అంటే C ప్రపోర్షనల్ టు K రై అంటే C ను పొజిషన్లో K రాయొచ్చు. C ను పొజిషన్లో K రాసేయచ్చు. ఓకే అది అట్లా ఉంచండి. C ప్రపోర్షనల్ టు K. In this case frequency decreases by 25 kHz. మీడియం రేట్ 25 kHz తగ్గింది. ఇనిషియల్ ఎంత ఉంది? ఇనిషియల్ ఎంత ఉందిరా? 125 ఉంది. 25 తగ్గితే F2 ఎంతరా? 100. అంతేగా, 100 into 10 cube Hz. ఓకే, whatever you get by the value of K అని. ఇక్కడ చూడండి. F is equal to 1 by 2 pi root over LC. అంతేగా. ఇప్పుడు F స్క్వేర్ is equal ఏమవుతుంది? 1 by 4 pi square L into C అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇంకా బై F స్క్వేర్ ప్రపోర్షనల్ టు 1 by C. 1 by C అంటే ఏంట్రా? F స్క్వేర్ ప్రపోర్షనల్ టు 1 by C. C బదులు రాయొచ్చు, K కూడా రాయొచ్చు కదా. K డైరెక్ట్ కాన్స్టెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనకి చూడండిరా, F1 స్క్వేర్ బై F2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అని వచ్చిందంటే K2 బై K1 వస్తుంది. K1 అనేది ఏంట్రా? ఎయిర్ అనే ఎయిర్కి 1 డైరెక్ట్ కాన్స్టెంట్ ఫర్ ఎయిర్ 1. సో మనకి కావాల్సిన K2 కదా. K2 కావాలి కాబట్టి F1 స్క్వేర్, F1 అంటే ఎంత? 125. ఓకే, ఇంటూ
10 cube into 125 into 10 cube. F2 అంటే ఎంతరా 100 into 100 into 10 power 6 that is equal to K2. 6 getting cancelled కదా. ఇంకెంత ఉందా అంటే జస్ట్ మనం ఏం చేద్దాం 25తో 25 5 ఆరు 25 4 ఆరు again 25 5 ఆరు 25 4 ఆరు వచ్చింది అబ్బాయి. ఓకేనా 25 బై ఎంత వచ్చింది 16 వచ్చింది. 5/4 5/4 అంటే ఎంత 1.25 1.25 into 1.25 that is equal to K2. ఓకేనా 5/4 అంటే ఎంత అంతే కదా 5/4 అంటే 4/1.0 ఏది 20 యాజ్ కరెక్ట్ 1.25 ఓకేనా 125 into 125 ఓకే. సో దీన్ని నేను 125 into 125 into 10 power minus 4 రాసుకోవచ్చు K2. సో 125 రా ఎంత వస్తుంది నీకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందిరా చూడండి ఒకసారి ఎంత వస్తుందో 1.56 అంతే కదా వచ్చేది. చూసుకొని కావాలంటే 1.56 సో ఇక్కడ అది కూడా అవసరం లేదు 1.2 ఎంత అవుతుందండి 1.44 కదా చేసే పని లేదు 1.44 1.12 144 కదా 1.44 ఇంకొద్ది గ్యాస్ అవుతుంది రైజ్ అవుతుంది అంతే జస్ట్ K2 వాల్యూ 1.56 దట్ ఈస్ ద ఆన్సర్ ఓకే. ఆప్షన్ 3 రా 27 ఆప్షన్ 3 రైట్ డౌన్. Next, problem number 28. A tuning circuit of radio frequency okay. A tuning circuit of a radio receiver has a resistance of R is equal to 50 ohm ichada. R is equal to what? 50 ohm. Inductor of L is equal to what? 10 millihenry. 10 millihenry అంటే 10 power minus 2 henry ఓకే. అంటే వేరియబుల్ కెపాసిటర్ కూడా ఉంది సర్క్యూట్లో కెపాసిటర్ ఇస్ దేర్ ఓకే. ఏ 1 మెగాహెర్ట్జ్ రేడియో వేవ్ ప్రొడ్యూసెస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ఏమన్నాడు ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు F is equal to 10 power 6 hertz potential difference of 0.1 millivolts okay. A 1 megahertz radio wave produces a potential difference of 0.1 millivolts. The value of capacitor to produce a resonance దగ్గర అడిగాడు రా ఏంది C వాల్యూ రెజొనెన్స్ దగ్గర అడిగాడు జాగ్రత్త చూడరా రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా బై 1/2π√LC squaring on both sides F square is equal to 1/4π² L into C. C is equal to 1/4π² L F square అంతే కదా. సో 1/4π² అంటేనేమో 10 L వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ L రా 10 power minus 2 ఓకే. సో F square రా 10 power 12 అంతే కదా. C is equal to 1/4 0.25 into ఎంత అవుతుంది ఇది 12 minus 2 10 11 పైకి వెళ్తే -11. C is equal to 2.5 picofarad. That's all. Okay na. Next problem number 29. Problem number 29 ra. So 29, the self inductance of a motor of a electric fan is L is equal to
10 hertz. Okay. In order to impart maximum power at F is equal to ఎంత అన్నాడు 50 hertz. Right. Power maximum at resonance. Power maximum at resonance. ఇది మర్చిపోకూడదు. Power maximum, current also maximum, impedance minimum at resonance. Okay. Maximum power at 50 hertz. It should be connected to a capacitance of. Okay. ఏమని అడిగాడు? Capacitance అంటే same resonance frequency 1 by 2 pi root of LC. Squaring on both sides. F square is equal to 1 by 4 pi square LC. C is equal to 1 by 4 pi square L F square. C is equal to 1 by 4 pi square 10 L 10 F square 50 into 50 25 into 10 power 2. Okay ra 25 4 are by 100 అంటే 10 power 2 3 4 5 6 1 micro by. That is the answer 29 option 3. Write down. Yes, next problem. Problem number 30. When a charge capacitor is made to discharge through a inductor, the charge Q on the capacitor and current I in the inductor, okay, varies sinusoidally. Phase difference between Q and I nana. Okay. అరే ఎల్సీ ఆసిలేషన్స్ నానా, ఎల్సీ ఆసిలేషన్స్ ఒకసారి చూస్తే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో సిన్సాయిడల్లీ వ్యారీ విత్ టైం. సో అరే ఇక్కడ ఇది ఎంత యాంగిల్ 2π కదా, ఇది ఎంత πగా, ఇది వచ్చి π/2. జాగ్రత్త చూడండి బాయ్. ఫస్ట్ t = 0 C మ్యాక్సిమం. నెక్స్ట్ ఎక్కడ మ్యాక్సిమం, ఇది ఇక్కడ C మ్యాక్సిమం, ఇక్కడ కూడా C మ్యాక్సిమం. ఇక్కడ ఏమి L మ్యాక్సిమం, ఇక్కడ కూడా L మ్యాక్సిమం. మీరు చూసుకుంటారే, చెప్పాను ఆల్రెడీ, చెప్పాను కదా మీకు. ఓకే, C maximum, L maximum, C maximum, L maximum, C maximum. Energy stored on inductor, energy stored at what time maximum కూడా చెప్పాను రా నేను. సో C maximum at what time రా, at what time by 0. ఈ టైం ఎంత, ఇది T అయితే ఇదంతా ఇదిరా T/2 కదా, T/2. ఓకే, నెక్స్ట్ T, నెక్స్ట్ 3T/2, నెక్స్ట్ 2T అండ్ సో ఆన్. C maximum. L maximum ఎప్పుడు రా, L maximum వచ్చి ఇది T/2 అయితే ఇదంతా ఇది T/4 కదా. ఓకే, T/4, 3T/4, 5T/4, 7T/4 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు చూడండి అబ్బాయి, C ఇక్కడ మ్యాక్సిమం, ఇక్కడ C ఎంత 0. అంటే ఒకసారి చూడండి, ఇది C వచ్చి ఇక్కడ L 0 T = 0 దగ్గర C మ్యాక్సిమం. మరి ఇక్కడ వచ్చేసి 0 అవుతుందిగా. సో దీనికి మ్యాక్సిమం ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉందిరా, π/2 జస్ట్. అంటే మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో L మ్యాక్సిమం ఉన్నప్పుడు C 0 ఉంది. ఏ యాంగిల్, π/2. అంటే బేసికలీ L lag behind or C lag behind, whatever it, for what angle, π/2. ఫేజ్ డిఫరెన్స్ ఎంత, π/2. ఓకే, అంటే π/2లో వేరీ అవుతుంది అనమాట. మళ్ళీ π/2కి C మ్యాక్సిమం అవుతుంది, మళ్ళీ π/2కి L మ్యాక్సిమం, మళ్ళీ పై/2కి C మ్యాక్సిమం అండ్ సో ఆన్. సో వాట్ ఇస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ L and C మ్యాక్సిమస్, π/2. ఓకే, ప్రాబ్లం నెంబర్ 31. In an oscillating LC circuit, the maximum charge on capacitor is Q. In an oscillating LC circuit, the maximum charge on capacitor is Q. Maximum charge is Q. Full stop. The charge on the capacitor when the energy is equally distributed. The charge on the capacitor when the energy is equally distributed between the electric and magnetic fields is. Okay. ఇక్కడ ఏమన్నాడంటే
maximum charge వచ్చి capital Q అన్నాడు. Charge and capacitor when the charge is equally distributed. Okay, charge and capacitor is equal to charge on capacitor is equal to half into total charge on capacitor. Total charge on capacitor. మీకు ఇది చెప్పాను ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ ఈక్వల్లీ షేర్ చేసుకుంటాయి. ఓకే, ఇది ఈ టైంకి రాను, ఏ టైంకి రా అంటే T/8 టైంకి. సో CEL బోత్ ఆర్ ఈక్వల్లీ షేర్. ఓకే, హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ ఈ పక్క వచ్చినట్టు అంతే. మీరు టోటల్ ఛార్జ్ హాఫ్ ఈ సైడ్ వచ్చిందిరా. సో ఛార్జర్ కెపాసిటీ రా Q²/2C ఫార్ములా అదే కదా. హాఫ్ ఇంటూ టోటల్ ఛార్జ్ వచ్చి క్యాపిటల్ Q²/2C. 2C గెట్టింగ్ క్యాన్సిల్. సో మనకు కావాల్సిన Q కాబట్టి Q is equal to 1/√2 into Q రా. అల్టిమేట్గా అంటే ఏంది Q/√2. దట్ ఈస్ ద ఆన్సర్. సో 32. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 32. ఓకే, చూడండి 32. పవర్ డిసిపేషన్ ఇన్ ద LCR circuit connected to an AC source of EMF is. ఓకే, పవర్ డిసిపేటెడ్ ఫార్ములా పవర్ డిసిపేటెడ్ P is equal to I²R అంటే దిస్ ఇస్ IRMS అబ్బాయి. IRMS అంటే ఏంది, ERMS/Z. ERMS/Z స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ R is there, that is R. ఓకే, P is equal to ERMS² R divided by Z square అంటే R² plus XL minus XC whole square. రూట్ ఉందా స్క్వేర్ ఉంది క్యాన్సిల్. పవర్ ఈజ్ ఈక్వల్ టు ERMS² R by R² plus XL అంటే ωL, XC అంటే 1/ωCE whole square. That is the answer, right? సో ఆప్షన్ ఏమవుతుందా, ఆప్షన్ 1 E²R by R² plus Lω minus 1/Cω². సో రూట్ ఉండదు బై 32 వచ్చి 1, 32 వచ్చి 1 యాస్ కరెక్ట్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లం నెంబర్ 33. చూడండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ బెటర్ ట్యూనింగ్. అంటే క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలంటే LCR సర్క్యూట్ యూజ్ ఫర్ కాంబినేషన్. ఎట్లాంటి LCR సర్క్యూట్ యూజ్ చేయాలి అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ బెటర్ ట్యూనింగ్ ఫర్ LCR సర్క్యూట్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్. సో క్వాలిటీ బాగుండాలి అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా క్వాలిటీ ఫ్యాక్టర్ ω0L/R. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. ω0 అంటే 1/√LC into RL. ఓకే, క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ నేను ఎల్ని √L రాశాను రా, డివైడెడ్ బై దీన్ని √L √C రాశాను రా ఇంటూ R, గెటింగ్ క్యాన్సిల్. సో Q ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్లీ 1/R √L/C అబ్బాయి. చూడండి, ఇప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ పర్ఫెక్ట్గా ఉండాలంటే క్వాలిటీ అనేది Lకి డైరెక్ట్ ప్రపోర్షనల్, క్వాలిటీ అనేది Rకి Cకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఇక్కడ చూడండి, క్వాలిటీ ఫ్యాక్టర్ పర్ఫెక్ట్గా ఉండాలంటే L జాస్తి ఉండాలి, RCE తక్కువ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. L హై ఉండాలి బై RC తక్కువ ఉండాలి. సో ఆప్షన్ 1 చూడరా, R వాల్యూ 15 ఓం ఉంది. ఓకే, L వాల్యూ 3.5 హెన్రీ ఉంది. L హై ఉండాలి, అన్నిటికన్నా హై అదే. C వాల్యూ 30 మైక్రోఫారడ్ ఉంది. C తక్కువ ఉంది, R తక్కువ ఉంది, L ఒకటే ఎక్కువ ఉంది అబ్బాయి. ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది అది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 1 ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 34. A small town with a demand of 800 kilowatts of electrical power. ఎంత అవుతుందో స్మాల్ టౌన్. ఇది NCERT ప్రాబ్లం బై. NCERT ప్రాబ్లమ్స్లో మీకు ఆల్రెడీ కరెక్ట్లో లాస్ట్ ప్రాబ్లం చూసుకోండి ఒకసారి, లాస్ట్ ఇంకా సెకండ్ వన్. ఓకే,
ఏ స్మాల్ టౌన్ విత్ డిమాండ్ ఆఫ్ 800 కిలో పవర్ వచ్చి రిక్వైర్మెంట్ ఆఫ్ పవర్ ఎంత 800 కిలో వాట్స్ కావాలి ఒక టౌన్కి. Our electrical power at 220 volts is situated 15 km away from the electric plant generating power at 440 volts. Okay. The resistance of 2-wire line carrying a power of 0.5 ohm per kilometer. Resistance ఎంత ఉందిరా? R is equal to కిలోమీటర్ 0.5 లాస్ అవుతుందంట. కిలోమీటర్కి 0.5 లాస్ అవుతుంది. ఎన్ని వైర్లు? ఒక వైర్కి వచ్చి 2 వైర్లు ఉన్నాయి రెడీ. 0.5 పర్ కిలోమీటర్ ఓమ్ పర్ కిలోమీటర్ రా. ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి? 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ప్లస్ ఎన్ని వైర్లు? 2 వైర్స్. కిలోమీటర్ గెటింగ్ క్యాన్సిల్. 0.5 2 ఆల్సో క్యాన్సిల్. సో 0.5 అంటే 1/2 of it. 2 to cancel, that is 15 ఓమ్ రెసిస్టెన్స్ అరేంజ్ అవుతుందా 2 వైర్లు ఉంటా. ఓకే. The town gets power from the line through a 4000 volts to 220 volts step down transformer at the substation in the town. So lines ఇంకా ఈ లైన్స్ ఇంకా ఏ రేంజ్ లో వోల్టేజ్ వస్తుందా? V వచ్చేసి 4000 వోల్ట్స్ ని కాబట్టి 220 వోల్ట్స్ ఇంకా వస్తుందా. ఇది రేంజ్ అది. సో మనం ఇప్పుడు కూడా మాక్సిమం రేంజ్ తీసుకోవాలి. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ at the substation in the town. The line power loss from the heat. లైన్ పవర్ లాస్ ఎంత అన్నాడు మనకి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ విఆర్ఎంఎస్ ఎంతరా? 4000 కదా. విఆర్ఎంఎస్ వచ్చి 4000 మ్యాక్సిమం తీసుకోవాలి అబ్బాయి. ఎప్పుడు కూడా నేను అక్కడ చెప్పాను చూసుకోండి. ఇప్పుడు పవర్ వచ్చేసి పవర్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్. ఇదే కదా ఫార్ములా. పి ఎంత ఇచ్చాడు వాడు? 800 ఇచ్చాడు. ఓకే. 800 కిలో ఇచ్చాడు. 800 కిలో ఇచ్చాడు. ఓకే. విఆర్ఎంఎస్ వచ్చేసి ఇది 4 కిలో రాస్తున్నాను నేను. 4 కిలో, ఇది కూడా కిలోనే ఐఆర్ఎంఎస్. ఇప్పుడు ఐఆర్ఎంఎస్ ఎంత అవుతుందా? 800 కిలో బై 4 కిలో. కిలో క్యాన్సిల్. 200 ఆంపియర్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందిరా. హై కరెంట్ ఫ్లో అవుతుంది జనరల్గా దేంట్లో? లైన్స్లో. ఇప్పుడు పవర్ లాస్ చూద్దాం. లైన్ పవర్ లాస్ P is equal to IRMS square RFI. Power loss of resistance must be multiplied. Square అంటే ఎంత అవుతుంది? IRMS square రా 4 10 power 4 R వాల్యూ ఎంత? 15 కదా. R is equal to what? 15. So P is equal to 15 4s are 60 into 10 power 4. ఇంతేనంటరా? కరెక్ట్గా వచ్చిందంటరా. 2 స్క్వేర్ అంటే ఎంత? 4 కదా. 10 పవర్ 2 హోల్స్ 10 పవర్ 4. ఓకే. 60 10 పవర్ 4. ఓకే. సో అల్టిమేట్గా ఎంత అవుతుంది ఇక్కడ మనకి? P ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఐఆర్ఎంఎస్ వచ్చింది. బాగానే ఉంది. ఇది 6 into 10 పవర్ 5 అవుతుందిరా. ఓకే. కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు 2 వాల్యూస్ దీనికి ఇస్తున్నారా అంటే 600 కిలో వ్యాట్స్. దట్ ఈస్ ద ఆన్సర్. 600 కిలో వ్యాట్స్ ఇస్ ద ఆన్సర్. రవి ఓకేనా బాయ్? రైట్ డౌన్. ఇది రిక్వైర్మెంట్ ఆఫ్ పవర్ బాయ్. రెసిస్టెన్స్ ఎంత రేంజ్ అవుతుంది బాయ్? కిలోమీటర్కి వచ్చి 0.5 పర్ కిలోమీటర్. 15 కిలోమీటర్స్ ఉంది. 2 వైర్లు ఉన్నాయి. 15 ఓం వచ్చింది. మ్యాక్సిమం పవర్ లైన్స్ ఎంత వోల్టేజ్ సప్లై అవుతుంది? 4000 to 220 మనం మ్యాక్సిమం తీసుకోవాలి. సో ఈ వోల్టేజ్ని బేస్ చేసుకుని ఇంత పవర్ కావాలి కాబట్టి మనకి మెయిన్ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అబ్బాయి అందులో? అప్పుడు 200 ఫ్లో అవుతుంది. హై కరెంట్ ఫ్లో అయితే ఎప్పుడు కూడా పవర్ లాస్ అనేది జాస్తి ఉంటుంది. అంటే 800 కావాలి అంటే మనం ఇది పవర్ లాస్ వచ్చి 600, మొత్తం ఎంత పర్చేజ్ చేయాలి? మనం 1400 పర్చేజ్ చేయాలి. 1400 కిలో వాట్స్ పర్చేజ్ చేయాలి. అక్కడ అంత లాస్ అయిపోతుంది. ఓకే. అందువల్ల హై పవర్ ట్రాన్స్మిషన్ అనేది యూజ్ చేస్తారు. ఒక హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ జనరల్లీ రిక్వైర్డ్. ఇంకా హై వోల్టేజ్ ఇది 40 కాదురా, 40,000 వోల్ట్స్ అయితే అప్పుడు మనకి పవర్ లాస్ తగ్గుతుంది. మీకు ఆల్రెడీ థీమ్ చెప్పాను. ఓకే. నెక్స్ట్ రా రైట్. సో రైట్ డౌన్ రాసారా?
ఓకే నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్నోదిరా 35. ఓకే 35. లిసన్ కేర్ఫుల్లీ. In a transformer, number of turns in the primary and secondary coils are primary number of turns in primary 1000, secondary వచ్చేసి ఎంత 3000. ఓకే respectively. If the primary is connected across 80 volts AC, primary connected అంటే VP 80 volts అంతే కదా, ప్రైమరీ వోల్టేజ్ 80 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ టర్న్ ఆఫ్ ద సెకండరీ విల్ బి, పొటెన్షియల్ డిఫరెన్స్ అయ్యాడు అక్రాస్ ఈచ్ టర్న్ ఆఫ్ ద సెకండరీ విల్ బి. ముందు మనం ఏంటంటే సెకండరీ వోల్టేజ్ కనుక్కుందాం. ఒక్కొక్క టర్న్లో ఎంత వోల్టేజ్ ఉందో అనేవాడు. ఓకేనా? ఏంట్రా టర్న్స్ రేషియో ఫార్ములా NS బై NP ఇజ్ ఈక్వల్ VS బై VP. సో VS is equal to NS by NP into VP. NS ఎంత 3000, NP ఎంత 1000, VP ఎంత 80. 000 క్యాన్సిల్ 240 volts వచ్చిందిరా. ఏంది ఇది VS అంటే వోల్టేజ్ అక్రాస్ సెకండరీగా. ఓకే ఈచ్ టర్న్లో ఎంత ఉంది, ఎన్ని టర్న్స్ ఉంటాయి మొత్తం 3000 టర్న్స్ ఉంటాయి. ఈ 3000 టర్న్కి ఇది సప్లై అవ్వాలి కాబట్టి సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ టర్న్, ప్రతి టర్న్కి సప్లై అవ్వాలిరా. సో మొత్తం ఎంత, ఈ 240ని అన్ని టర్న్స్కి వెళ్ళాలి కాబట్టి 240 డివైడెడ్ బై 3 టర్న్స్, 3000 టర్న్స్. ఓకేనా? అప్పుడు 0 గెటింగ్ క్యాన్సిల్ అబ్బాయి. 24 into 10 power minus 2 by 3 by 3 ones are 3 are 0.08 volts ఈచ్ టర్మ్లో కూడా స్టోర్ అవుతుంది, డెవలప్ ఇండ్యూస్ అవుతుంది 0.08. ఓకేనా? ఓకే రైట్ డౌన్. Next problem, that is problem number 36. Problem number 36 by a 220 volts input is supplied to a transformer. అంటే ఇన్పుట్ వోల్టేజ్ అంటే ప్రైమరీ వోల్టేజ్ ఎంత 220 volts. ఓకే 220 volts input is supplied to a transformer. ఓకే full stop. The output circuit has a current of output లో కరెంట్ సెకండరీలో కరెంట్ వచ్చి 2 amperes, IS వచ్చి 2 ampere బై ఓకే ఎట్ 440 volts. ఏంటిది VS 440 volts అది వాడు వచ్చింది. ఓకేనా? చూడరా, ఏ 220 volts input is supplied to a transformer. Stop. The output circuit draws a current of 2 ampere at 440 volts. Okay. If the efficiency of the transformer is 80% efficiency, అంటే 0.80 అంతేగా 0.8 efficiency. 80% అంటే 80 by 100 0.8. Okay. The current drawn by the primary winding of the transformer is current drawn by the primary winding అంటే IP అడిగాడు మనం ఇక్కడ IP అడిగాడు. ఓకేనా? ఎఫిషియన్సీ ఫార్ములా ఏంద్రా, ఏటా ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ డివైడెడ్ బై ఇన్పుట్ పవర్, దట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఫార్ములా. ఓకేనా? అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. సో అవుట్పుట్ పవర్ ఏంటది VI, అవుట్పుట్ అండ్ సెకండరీ కదా, VI ప్రైమరీ. ఓకే ఓకేనా? మనకి కావాల్సింది IP కదా, IP ఈజ్ ఈక్వల్ టు VS IS VP ఇంటూ ఈటా. VS అంటే ఎంతనా 440. ఓకే IS అంటే ఎంతనా 2, VP అంటే ఎంతనా 220. ఓకే ఈటా అంటే ఎంతనా 0.8గా, 0.8 అంటే ఎంత 4/5 4/5. ఓకేరా?
0 0 క్యాన్సిల్, 22 2 జారు, 2 into 2 4, 4 4 get cancel, సింపుల్గా 5 amperes. దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ ఎంత? 4 అబ్బాయి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 37. ప్రాబ్లం నెంబర్ 37 రాయి. ఇలా చూడరా. ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఈటా ఇచ్చాడు. ఎంత బై 0.9. అంతే కదా, 0.90% అంటే 0.9. ఓకేలేరా, 0.9 ఎఫిషియన్సీ ఇచ్చాడు, బాగానే ఉంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ 90% ఈజ్ వర్కింగ్ ఆన్ ఏంటిది, దట్ ఈజ్ విపి ప్రైమరీ 200 volts అన్నాడు. ఈజ్ వర్కింగ్ ఆన్ 200 volts అండ్ 3 kilovolt పవర్ సప్లై. పవర్ ఏ పవర్ రా, ఈ ప్రైమరీ పవర్ ఎంత, ప్రైమరీ పవర్ ఎంత బై 3 kilowatts. 3 kilowatts. ఓకే, అది బాగానే ఉంది. పవర్ సప్లై ఫుల్ స్టాప్. ఇఫ్ ద కరెంట్ ఇన్ ద సెకండరీ కాయిల్ ఈజ్, కరెంట్ సెకండరీ కాయిల్ ఎంత 6 amperes. అంతే కదా. ఇఫ్ ద కరెంట్ ఇన్ ద సెకండరీ కాయిల్ ఈజ్ 6 ampere, వోల్టేజ్ అక్రాస్ సెకండరీ కాయిల్ అడిగాడు. వోల్టేజ్ అక్రాస్ సెకండరీ కాయిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వోల్టేజ్ అక్రాస్ సెకండరీ కాయిల్ అండ్ కరెంట్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ ఈజ్, కరెంట్ ఇన్ ది ప్రైమరీ కాయిల్ కూడా అడిగాడు అబ్బాయి మనల్ని. కరెంట్ ఇన్ ది ప్రైమరీ కాయిల్ అడిగాడు రెస్పెక్టివ్లీ అన్నాడు. జాగ్రత్త చూడండి ఇప్పుడు. సో మనకి ఇక్కడ ఇన్పుట్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ అయ్యేగా, అయ్యే కదా. ఇది ప్రైమరీ, ఇది కూడా ప్రైమరీనే. ఇది 3000 ఇచ్చాడు. విపి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 200 ఇచ్చాడు. ఐపి ఇవ్వలేదు. 00 00 గెటింగ్ క్యాన్సిల్, 2 1s are 2 15s are. ఐపి వచ్చేసింది రా, ఎంతరా 15 ఆంపియర్ వచ్చింది. ఐపి వచ్చేసింది, బాగానే ఉంది. ఐపి ఎంత వచ్చింది అబ్బాయి, 15 వచ్చింది. ఇంకేం కావాలి, విఎస్ కావాలి. ఎఫిషియన్సీ ఉంది ఇక్కడ. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏంటో ఫార్ములా, అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. ఇప్పుడే చెప్పా, విఎస్ అంటే విఐ బై విఐ. అవుట్పుట్ అంటే సెకండరీ, ప్రైమరీ. మనకు కావాల్సింది విఎస్ఆ. సో విఎస్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ ఏటా విపి ఐపి డివైడెడ్ బై ఐఎస్. ఓకే, ఏటా వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏటా, 0.9 అంటే 9/10. ఓకేనా, 0.9. ఓకే, విపి ఎంత ఇచ్చాడురా, విపి వచ్చి 200. ఓకే, ఐపి ఎంత వచ్చిందిరా, ఐపి 15 వచ్చింది, అది కూడా ఓకే. డివైడెడ్ బై ఐఎస్ ఎంతరా, ఐఎస్ వచ్చి 6 రా, అంతే కదరా, ఐఎస్ వచ్చి 6. ఓకే అబ్బాయి. ఈ జీరోకి ఈ ఒక జీరో క్యాన్సిల్ చేశాను. 3 లేదంటే 2 3s are 2 10s are 3 1s are 3 5s are. ఓకే కదా. ఎంత ఇప్పుడు 450 వస్తుందా, 450 volts విఎస్. ఓకేనా, 450 volts 15 amperes. సో ఆప్షన్ 2 రే, 37 ఆప్షన్ 2. ఓకేనా. సో రైట్ డౌన్. సో alternating current level 2 level 3 chapters are also completed. సో మీరు ఏంటంటే మెయిన్గా ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయట్లేదు అనుకుంటున్నాను. మేబీ మీరు బాగా పర్ఫెక్ట్గా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. లెవెల్ 1 మీరే చేయాలి. డౌట్ లేకుంటే నన్ను అడగండి. ఓకేనా. సో మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయకపోతే మాత్రం మార్క్స్ రావు. దయచేసి హార్డ్ వర్క్ చేయండి. ప్రతి వీడియో కూడా చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.